హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ హైవేస్. సో 1 వీక్ తర్వాత ఇప్పుడే వీడియో చేస్తున్నాను. సో గొంతు ఎంతవరకు సెట్ అయిందని తెలుసుకోవడానికి నేను సింపుల్ వీడియో చేస్తున్నాను. ఇది అవ్వగానే నేను క్లాస్ వీడియోస్ కూడా చేస్తాను. ఇది కంటిన్యూగా మనం క్లాసెస్ చేసుకుంటూ వెళ్దాం. అసలే మనం 1 వీక్ ల్యాగ్ అయి ఉన్నాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏఎల్పి సిబిడి టు గ్రూప్ డి క్లాసెస్ ఇవి కంటిన్యూ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? అయితే 2026లో ఎన్టీపీసీ CBT2 రాసేవాళ్ళు కానీ, అదేవిధంగా కొత్తగా వచ్చే CBT నోటిఫికేషన్ ఉంది కదా ఎన్టీపీసీ, దానికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, ఎన్టీపీసీ ఎగ్జామ్ అనగానే వాళ్ళు చాలామంది మ్యాథ్స్ని ఎలాగోలా హిందీ వాళ్ళ దగ్గర సంథింగ్ ఎక్కడో చోట బాగా వింటూ ఉంటారు. రీజనింగ్ కూడా చాలా వరకు కవర్ చేస్తారు. సైన్స్ వరకు కూడా చాలా వరకు కవర్ చేస్తారు, కానీ చాలా వరకు మిస్ అయ్యేది జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ దగ్గర చాలామంది మిస్ అవుతూ ఎక్కడ చదవాలి, ఏ బుక్ చదవాలి, వీటి సిలబస్ ఏంటి, ఎగ్జామ్లో వీటిని ఎక్కువగా అడుగుతున్నాడు అనే విషయం తెలియకుండా యూట్యూబ్లో కూడా పూర్తిగా జీకే చెప్పేవాళ్ళు ఉండరు. ఏదో వాళ్ళకి తెలిసిన కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకొచ్చి చెబుతారు తప్ప ఒక ప్రిఫర్డ్ సిలబస్ అనేది ఉండదు. కాబట్టి అన్ని క్లాసులు చెప్పుకుంటూ వెళ్తాం అనేది ఎవరికీ పాసిబుల్ అవ్వదు. కాబట్టి జీకే అండ్ జిఏ జనరల్ అవేర్నెస్లో మొత్తం కవర్ అయ్యిద్దిలే. ఈ జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎక్కడ చదవాలి ఏంటి అన్నదానికి మనం ఒక బెస్ట్ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో 2026లో నేను 4 రకాల బుక్స్ని, టాప్ 4 బుక్స్ని అనాలిసిస్ చేసి నేను మీకు చెబుతున్నాను. ఈ బుక్స్ కేవలం నా సజెషన్ మాత్రమే కాదు. ఈ బుక్కుల్లో నేను వేరే చదివాను, మీరు చెప్పింది కాకుండా నాకు ఈ బుక్ బాగా నచ్చింది అనుకుంటే ఓకే, యాజ్ యువర్ విష్, నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళొచ్చు. కాదు ఎటువంటి ఐడియా లేదు, ఏ బుక్ అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది అని ఒకవేళ ఏ ఐడియా లేకుండా ఉంటే మాత్రం నేను చెప్పే విధానంలో మీరు వెళ్ళండి. కంపల్సరీగా ఎన్టీపీసీకి జనరల్ అవేర్నెస్లో ఒక మంచి ఐడియా అయితే మీకు క్రియేట్ అయ్యిద్ది. ఓకేనా? సో టైటిల్లో తమ్నైల్లో ఉన్నట్టుగా నేను పినాకిల్ నుంచి స్టాటిక్ జీకే బుక్, లూసెంట్ నుంచి జనరల్ నాలెడ్జ్ బుక్, అరిహంత్ జనరల్ నాలెడ్జ్ బుక్ అండ్ వెరీ ఫేమస్ పర్మార్ ఎస్ఎస్సి. పర్మార్ అనే ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ప్రిపేర్ అయ్యే పిల్లలకి తెలిసింది ఎస్ఎస్సి వాళ్ళకి సంబంధించిన ఈ ఫ్యాట్ మ్యాన్ బుక్ కూడా ఇప్పుడు బాగా రీసెంట్గా బాగా నడుస్తూ ఉంది. సో ఈ 4 బుక్స్లో బెటర్ బుక్ ఏంటి, ఏ బుక్స్ చదువుకుంటే మనకి ఎన్టీపీసీ కింద మొత్తం జీకే అండ్ జిఏ అది కూడా కవర్ అయిపోయింది అనే విషయం మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నేను మాట్లాడుతున్న బుక్ ఏంటంటే ఫ్యాట్ మ్యాన్ అనమాట. ఇది ఎస్ఎస్సి వాళ్ళ కోసం తీసుకొచ్చింది, కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సామాన్యంగా మన ఇదివరకు బాగా ఏం చదువుతూ ఉండేవాళ్ళం అంటే లూసెంట్ చదువుతూ ఉండేవాళ్ళం. కానీ నేను లూసెంట్ బుక్ చూసిన తర్వాత లూసెంట్లో ఏం చేస్తున్నాడంటే చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, కానీ అది ఎక్కువ ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న విధానాలకి, అడుగుతున్న ప్రశ్నల శైలికి, మారుతున్న ఆ విధానాలకు తగ్గట్టుగా ఫ్రేమ్ చేయట్లా. కాబట్టి డెప్త్గా ఏదో సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలనుకుంటే మాత్రం లూసెంట్ చదువుకోవాలి, కానీ ఇప్పుడున్న ఎగ్జామ్స్కి మాత్రం అప్డేటెడ్గా అడుగుతున్న విధానంలో మనం క్రాక్ చేయాలంటే మాత్రం లూసెంట్ బుక్ పనికిరాదు. అదేవిధంగా అరిహంత్ బుక్ కూడా నేను చూశాను, అంతగా ఏమీ అనిపించలేదు. సో సారీ. కాబట్టి ఎవరైనా జీకేకి పర్ఫెక్ట్ బుక్ అనుకుంటే, పాత రోజుల్లో చాలామంది లూసెంట్ అంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ లూసెంట్ ఈ అరిహంత్ పట్టుకుంటే పనులవు. ఓకేనా? అదైతే క్లారిటీ. సో దాని బదులు మీరు ఏం తీసుకోవచ్చు అంటే ఇదిగోండి, ఈ ఫ్యాట్ మ్యాన్ అనే బుక్ తీసుకోండి. ఈ ఫ్యాట్ మ్యాన్ బుక్ అనేది థియరీ బుక్ అనమాట. ఇది కేవలం థియరీ బుక్. ఓకేనా? దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బుక్కే సారీ లిటిల్ బాయ్ అనమాట. ఓకేనా? సో ఇది మీకు అక్కర్లేదు, ఎందుకంటే ఈ థియరీ క్వశ్చన్స్కే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఈ బుక్ ఇచ్చాడు. కానీ దీంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంత బాగా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏమీ లేవు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద ఏదో కొన్ని ఎంసిక్యూస్ అనేవి ఇవ్వాలి కదా అని ఇచ్చాడు. కాబట్టి ఇది మనకు అక్కర్లేదు. మీరైతే కంపల్సరీగా ఈ పర్మార్ ఎస్ఎస్సి ఫ్యాట్ మ్యాన్ బుక్ తీసుకోండి. ఇది ఫస్ట్ ఎడిషన్. నేను ఇమేజ్లో ఫస్ట్ ఎడిషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు
రీసెంట్గా సెకండ్ ఎడిషన్ కూడా నడుస్తుంది. 500-600 ఉండిద్ది బుక్. అద్భుతంగా ఉండిద్ది. చాలా సెక్షన్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, స్టాటిక్ జీకే అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి ఇదిగోండి సిలబస్లో ఏముంటుందో చూపిస్తున్నా చూడండి. మీకు ఎకనామిక్స్ కవర్ అయ్యిద్ది, మంచిగా ఇస్తాడనమాట. అంత ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు అడగద్దు. తెలుగు బుక్ లేదనమాట. తెలుగులో ఒక పర్ఫెక్ట్ జీకే బుక్ అనేది లేదు. ఓకేనా? ఇక్కడ మీరు చదివి అర్థం చేసుకుంటేనే. ఇక్కడ మీకు ఏ కాన్సెప్ట్ అర్థమైపోయినా సరే ఆ కాన్సెప్ట్ని యూట్యూబ్లో కొట్టి ఆ కాన్సెప్ట్ వరకు నేర్చుకొని ఈ బుక్ చదువుతూ వెళ్ళాలి. ఒక బుక్ పెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళాలి తప్ప కేవలం యూట్యూబ్ ఛానల్లో విని మాత్రమే నువ్వు బుక్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే అది జిఏ పరంగా పాసిబుల్ అవ్వదు. జనరల్ అవేర్నెస్కి పాసిబుల్ అవ్వదు. సైన్స్కి పాసిబుల్ అయిద్దేమో కానీ వీటికైతే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. బయాలజీ, ఎన్విరాన్మెంట్ చాలా బాగా ఇచ్చాడు. ఫిజిక్స్, బయాలజీ ఉండిద్ది. దీని కింద ఇదిగోండి జాగ్రఫీలో సెక్షన్స్ మొత్తం కవర్ అవుతాయి అనమాట. చాలా వరకు ఇస్తాడు. ఈ వరల్డ్ మ్యాప్, నేషనల్ పార్క్స్ చాలా బాగా కవర్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ ట్రెండ్ ఎలా నడుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా బాగా ఇచ్చాడు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎవరు జీకే చదివినా ఈ బుక్ చదువుతారు కంపల్సరీగా. ఓకేనా? తర్వాత యాన్షియంట్ హిస్టరీ, మిడ్ లెవెల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఈ 3 కవర్ చేశాడు. పాలిటీ ఇలా మొత్తం కవర్ అయిద్ది అనమాట. కాబట్టి ఎవరైతే జీకే చదవాలనుకుంటున్నారో, జిఏ అండ్ సెక్షన్ జీకే మీరు చూసుకుందాం అనుకుంటున్నారు. జీకే చూడండి ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఇచ్చాడు. జీకే ఇమేజ్ నేను పెట్టలేదు అనుకుంటా. సో జీకే కూడా బాగా ఇచ్చాడు. జీకే కూడా మీరు చూడొచ్చు, చాలా టాపిక్స్ కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి థియరీ కోసం ఈ బుక్ని తీసుకోండి. బుక్ పేరేంటి? పర్మార్ ఎస్ఎస్సి ఫ్యాట్మ్యాన్ జీకే అండ్ జిఎస్ థియరీ బుక్ అనమాట. ఓకేనా? మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉండిద్ది, మనకి ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడిద్ది. ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఒక సెక్షన్ బాగా అడుగుతున్నాడు అనిపించింది అనుకోండి, అప్పుడప్పుడుకి మీరు వెళ్ళి యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని వింటాం, రాసుకోవడం గుర్తుండదు. ఒక బుక్ అనేది జీకే అండ్ జిఏ పరంగా మనకు ఉండాలి. ఆ టాపిక్ ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నాడని తెలియంగానే వెంటనే మనం రిఫర్ చేసుకోవాలి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ బుక్ అనమాట. అయితే ఇది థియరీ బుక్. మరి ప్రాక్టీస్ కూడా ఇంకా బుక్ ఉంటే చాలా మంచిది అనమాట. సో ప్రాక్టీస్ కోసం అయితే ఇది బెస్ట్ బుక్ అనమాట. ప్రాక్టీస్ జిఏకి కంపల్సరీగా పినాకిల్ కోచింగ్ వాళ్ళది ఇది చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది 3rd ఎడిషన్ పెట్టాను. ఇప్పుడు 7th ఎడిషన్ కూడా నడుస్తుంది. నేను పాత ఎడిషన్ బుక్ ఇమేజ్ పెట్టాను. ఇప్పుడు కొత్త ఎడిషన్ 7th ఎడిషన్ అనుకుంటా, నేను సరిగ్గా చూడలేదు, చూడండి. ఇది కూడా అంతే, 400-500 దగ్గర ఉండిద్ది. ఇది మీకు ఫ్లిప్కార్ట్ అన్నిట్లో కవర్ అయ్యిద్ది, అమెజాన్లో కూడా ఉండిద్ది, చూసుకోండి. దీంట్లో ఇస్తాడండి. ఇదిగోండి కంటెంట్ ఎలా ఉండిద్ది అని చూపిస్తున్నాను మీకు. ఓకేనా? స్టాటిక్ జీకే కింద 2000 క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ రీసెంట్ క్వశ్చన్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కవర్ అయినాయి, బాగా అడుగుతాడనమాట. హిస్టరీ నుంచి 1000 క్వశ్చన్స్, పాలిటీ నుంచి 500, జాగ్రఫీ నుంచి నియర్లీ 1000, ఎకనామిక్స్ నుంచి నియర్లీ 500, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇదిగోండి క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ దీని అక్కర్లే తీసేసేయండి. మొత్తంగా ఇన్ని క్వశ్చన్స్ అనమాట. ఈ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఎందుకు ఇది మనకు బాగా ఉపయోగపడిద్ది అంటే, క్వశ్చన్స్ చాలా తక్కువే ఉన్నాయి కదా అని మీకు అనిపించవచ్చు, కానీ ట్రెండింగ్ అనమాట. రీసెంట్గా ఎగ్జామ్స్లో జరిగిన అన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చి పెడతాడు. ఓకేనా? అయితే దీనికి వైసీటీ ఉంది కదా అని మీరు అనొచ్చు. ఓకేనా? వైసీటీ బుక్లో కన్నా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా బాగుండిద్ది. వైసీటీ బుక్లో మనకి కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, కాస్త ఎక్స్ట్రా మ్యాటర్, దాని మీద ఇక్కడ చాలా బాగుండిద్ది అనమాట. అద్భుతమైన లెక్చర్స్. పినాకిల్ కోచింగ్ అంటే అద్భుతంగా చదువుతారనమాట. ఆన్లైన్లో చూడండి మీరు, ఎస్ఎస్సి పినాకిల్ కోచింగ్స్ అని చెప్పి, ఎంటీఎస్కి, ఇంగ్లీష్ కానీ అది కానీ అద్భుతంగా ఉంటాయి వాళ్ళవి, చాలా బాగుండిద్ది అనమాట. సపరేట్గా ఇదిగోండి స్టాటిక్ జీకే టాపిక్ కింద చూడండి 18 సెక్షన్స్. ఇవి వెరీ రీసెంట్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నవి. ఓకేనా? దీంట్లో డ్యాన్స్, ఆర్ట్ పర్సనాలిటీ, ఆర్ట్ అవార్డ్స్ అంటే మనకి మ్యూజిక్స్ అవి ఉంటాయి కదా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఫెస్టివల్స్, ఫెయిర్స్, సాంగ్స్, పెయింటింగ్స్. నేను మాట్లాడుకున్నాం కదా పెయింటింగ్స్ అని చెప్పి. ఫస్ట్ ఇన్ ఇండియా, వరల్డ్, స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఫేమస్ పర్సనాలిటీ, ఇంపార్టెంట్ డేస్, స్టాటిక్ జీకే, ఆర్గనైజేషను, వరల్డ్ జీకే, కంప్యూటర్, ఫుల్ ఫామ్స్. ఇదిగోండి ఈ 9 నుంచి ఉన్నాయి చూసారా, ఇవి ఎప్పటి నుంచో స్టాటిక్ జీకే టాపిక్స్గా మనం చదువుకుంటున్నవి, కానీ ఇవి న్యూ వన్ అన్నమాట, కొత్తగా అడుగుతున్నవి. స్టాటిక్ జీకే టాపిక్స్ అంటే మనం 9 నుంచి 18 వరకు ఇవి మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం.
యునైటెడ్ నేషన్స్ గురించి చదువు, ఆర్గనైజేషన్స్లో కంప్యూటర్ గురించి చదువు. కంప్యూటర్ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, వెరీ రీసెంట్గా జరిగినాయి అన్నమాట. ఇంకా యాడ్ అవుతాయి క్వశ్చన్స్ అన్ని కూడా. ఇది పాత ఎడిషన్ కాబట్టి మీకు కొన్ని చూపిస్తున్నాను నేను. సో దీంట్లో చూడండి 1 నుంచి 8 సెక్షన్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్న సెక్షన్స్ అనమాట. లాస్ట్ టైం మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో క్వశ్చన్స్ పడ్డాయి, ఫెస్టివల్స్లో పడ్డాయి, ఆర్ట్స్ అండ్ అవార్డ్స్లో, ఆర్ట్స్ అండ్ పర్సనాలిటీలో. ఇవి కాకుండా మళ్ళీ మీకు జాగ్రఫీలో, మీకు హిల్స్ అలాంటివి చాలా మైండ్ మ్యాప్స్తో బాగా ఇచ్చాడనమాట. ఓకేనా, ఇవి మీకు చాలా ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడింది. కాబట్టి ఒక థియరీ బుక్, అదేవిధంగా ఒక ప్రాక్టీస్ బుక్, ఇవి 2 ఉండాలి. 1000 రూపాయలు కదా అని మీరు ఆలోచన చేయొద్దు. ఎన్టీపీసీకి అయితే ఈ బుక్ పక్కన పెట్టుకొని ఈ బుక్స్ మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తేనే మీరు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని గెయిన్ అవుతారు. కంపల్సరీగా జనరల్ అవేర్నెస్లో మీ స్కోర్ అనేది పెరిగిద్ది అనమాట. అయితే ఈ పీడిఎఫ్స్ కోసం నేను ఆన్లైన్లో బాగా వెతికాను, నాకు ఎక్కడ కనపడలేదు. ఓకేనా, కొత్త ఎడిషన్స్ ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళు ఉంటే పిల్లలు నాకు టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి. ఆ పీడిఎఫ్స్ ఎప్పుడైతే మీరు నాకు పెడతారో నేను అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. పిల్లలందరూ కూడా చక్కగా ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. కాదు ప్రింట్ వద్దు, నాకు ఎగ్జాక్ట్గా బుక్కే కావాలనుకుంటే బుక్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. ఒకవేళ నాకేమైనా అవి ఫైండ్ అవుట్ అయితే కంపల్సరీగా మన సైన్స్ ఫర్ రైల్వేస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను అవి పెడతాను. ఓకేనా, దీనికి సంబంధించి నేను ఎన్టీపీసీ జీకే కూడా 2 వీడియోలు మాట్లాడాను. పార్ట్ 3 వీడియో కూడా రేపు మీకు, ఈ వీడియో వచ్చే సమయానికి మీకు అదే వీడియో కూడా వచ్చేసింది. చెప్పాను కదా మొన్న మే 7, 8, 9 తారీఖులు అడిగిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను, ఎలా చదవాలి ఏంటనే విషయం. ఆ వీడియో కూడా చూడండి. ఇక గ్రూప్ డి ఏఎల్పీకి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ అయితే 13 వరకు పూర్తయ్యాయి, అవి కంప్లీట్ చేస్తాం. ఫిజిక్స్లో కూడా నేను ఆప్టిక్స్ దగ్గర ఆపాను, సో ఆప్టిక్స్ కూడా కంప్లీట్ చేసుకుంటూ మనం వెళ్దాం. ఓకేనా, సో 1 వీక్ లాగ్ అయ్యాం. ఇదంతా మనం కవర్ చేద్దాం. చాలా వీడియోస్లో నేను ఎర్లీగా అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అప్కమింగ్ వీడియోస్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఏం జరుగుతున్న వీడియో, ఒక ఫోటో, వీడియో కాదులే, ఒక ఫోటో నేను టెలిగ్రామ్లో పెడతాను. అది కంపల్సరీగా అదే ఎగ్జామ్ డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. వాడికి తగ్గట్టుగా ఆ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మీ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా స్పీడప్ చేసుకోండి. ఓకేనా, సో నా ఆరోగ్యం అయితే చాలా వరకు కుదిటి పడింది. నేను అన్నీ కూడా వీడియోస్ మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తాను. సో అందరూ కూడా మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకుంటూ చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎండల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.